హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ వారి శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు రాష్ట్ర ట్రెజరీ శాఖ నుండి ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన వార్త వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు విషయంలో అత్యంత కీలకమైన మరియు సంచలన ఆదేశాలను జారీ చేసింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిచిపోయినటువంటి వివిధ రకాల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఈ మేరకు ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉద్యోగుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి దాదాపు 1,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి వ్యక్తిగత ఖాతాలకే నేరుగా జమ చేయడం జరిగింది. ఈ నిధులు కేవలం జీతాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఉద్యోగులు తమ అవసరాల కోసం దాచుకున్నటువంటి మరియు వారికి చట్టబద్ధంగా అందాల్సినటువంటి ఇతర ప్రయోజనాలకు సంబంధించినవి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు కూడా సకాలంలో విడుదల కావడంతో, ఆ నిధులను కూడా కలిపి మొత్తం మీద దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల కోసం కేటాయించింది. ఈ మేరకు చెల్లింపులు కూడా జరిపేశారు. ఇక కేంద్ర, రాష్ట్ర నిధుల కలయికతో ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు విడుదల కావడం ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఊరటనిస్తోంది. చాలా కాలంగా తమ సొంత నిధుల కోసం చేసుకున్నటువంటి క్లెయిమ్స్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో నిధులు వచ్చి చేరుతూ ఉండడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు మరియు వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం మొత్తం మీద 5,000 కోట్ల రూపాయలు పైచిలుకే బిల్లులను ఒకేసారి క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద కదలికగా నిపుణులైతే భావిస్తూ ఉన్నారు. మరి ఈ నిర్ణయం వల్ల కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ భారీ నిధుల విడుదల ప్రక్రియ వెనుక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులైనటువంటి పిఎస్ కుమార్ గారు మరియు ముఖ్య కార్యాలయం సీఎంఓ ఆఫీస్ ఉన్నతాధికారులు కలిసి సుదీర్ఘంగా చర్చలైతే జరిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ ఏ బిల్లులను ముందుగా చెల్లించాలా అనే అంశంపై ఒక ప్రాధాన్యత క్రమాన్ని సిద్ధం చేశారు. ఆ క్రమం ప్రకారమే ఎటువంటి జాప్యం లేకుండా నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారనమాట. మరి దీనివల్ల అత్యవసరంగా డబ్బు అవసరమైన ఉద్యోగులకు మరియు ఇతర వర్గాలకు పెద్ద మేలు జరిగింది. ముఖ్యంగా ఉద్యోగుల జీవితకాల పొదుపు అయినటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, భవిష్యత్తు భద్రత కోసం కట్టే లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ప్రీమియంలు మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ జీఐఎస్ వంటి విభాగాలకు సంబంధించి దాదాపు 1,500 కోట్ల రూపాయల నిధులు నేరుగా చెల్లించబడ్డాయి. వీటితో పాటు ఉద్యోగులు తమ అనారోగ్య కారణాల వల్ల ఖర్చు చేసిన వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ బిల్లులు కూడా ఈ నిధులలో భాగంగానే క్లియర్ అయ్యాయి. ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేసి ఆ డబ్బు తిరిగి వస్తుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది పెద్ద వరం అని చెప్పవచ్చు. ఇక చెల్లింపుల చరిత్రను చూస్తే గత 2, 3 ఏళ్లుగా అంటే దాదాపు 2022 సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులను కూడా ఇప్పుడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని క్లియర్ చేస్తోంది. ఎన్నో ఏళ్లగా పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి విడుదల చేయడం వల్ల ఉద్యోగులకు తమ పాత అప్పులను తీర్చుకునే అవకాశం లభించింది. పెన్షనర్ల విషయానికొస్తే వారికి కూడా కొంతకాలంగా రావాల్సిన బకాయిలు మరియు ఇతర ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందలేదు. అయితే పెన్షనర్లకు ఎటువంటి ఆందోళన వద్దని, వారికి కూడా వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా నిధుల సమీకరణ పూర్తయిందని, అతి త్వరలోనే పెన్షనర్ల ఖాతాలోకి కూడా డబ్బులు జమ కానున్నాయని అధికారులు తెలియజేశారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద తోడ్పాటు అయితే
లభించనుంది అనైతే తెలుస్తోంది.